గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదినాత్మీయ ఆహారంగా రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 17-18 వచనాలు ధ్యానించుకున్నాం. మరియు లేఖనము ఫరోతో ఇలాగూ చెప్పాను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించితిని. కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వారిని కనికరించును, ఎవరిని కఠినపరచగోరునో వాని కఠినపరచును. ఈ మాటలు దేవుడు ఫరో విషయంలో చెప్తున్న మాటలు. ఇశ్రాయేల్ ఐగుప్తు దేశంలో సుమారు 430 సంవత్సరాల బానిసలుగా ఉన్నప్పుడు, ఐగుప్తులు ఇశ్రాయేల్ని బహుగా బాధపరుస్తున్నప్పుడు దేవుడు మోషేని పంపి ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేల్ని నడిపించారు. దేవుడు 10 రకాలైనటువంటి తెగుళ్లతో ఐగుప్తు దేశాన్ని సర్వనాశనం చేసి ఇశ్రాయేల్ని బయటికి నడిపించారు. బైబిల్లో చాలా చోట దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచగా అనే మాట ఉంటుంది. కొంతమందిలో వచ్చే డౌట్ ఏంటంటే, దేవుడు మోషేని పంపించింది ఇశ్రాయేల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించడానికి కదా, దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచడం ఎందుకు? దేవుడు ఫరో హృదయాన్ని ఇశ్రాయేల్ని పంపే విధంగా ప్రేరేపణ చేస్తే అసలు ఇంత గొడవే లేకుండా చక్కగా వచ్చేవారు కదా అని కొందరు అనుకుంటూ ఉంటారు. ఇశ్రాయేల్ ఐగుప్తు దేశంలో మాత్రమే కాదు బానిసలుగా ఉన్నది, బబులోను దేశంలో కూడా 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. 70 సంవత్సరాల బానిసత్వం తర్వాత ఆ బబులోను దేశం నుండి ఇశ్రాయేలుల యెరూషలేము పట్టణానికి చేరటానికి ఇశ్రాయేలీయులు చాలా సంతోషంగా, చాలా సుఖసౌఖ్యంగా వచ్చారు. కారణం ఏంటంటే, ఆ సమయంలో బబులోను చక్రవర్తి అయినటువంటి పారసీక దేశపు రాజు అయిన కొరేషుతో దేవుడు మాట్లాడాడు. ఒక్క డ్రీమ్, ఒక కళ రప్పించాడు. ఆ కళ ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆ కళకు అతడు విధేయత చూపించి వెంటనే ఇశ్రాయేల్ వెళ్ళిపోమన్నాడు. హ్యాపీగా వచ్చారు. చాలామంది వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తారు, ఫరోని, రాజైన కొరేషుని. రాజైన ఫరోనేమో హృదయం కఠినపరిచాడు, రాజు అయినటువంటి కొరేషు మనసును చక్కగా మంచిగా ప్రేరేపణ చేసి పంపించాడు. రాజు హృదయం యెహోవా చేతిలో ఉంది కదా, ఆయన చిత్తానుసారంగా వాళ్ళని త్రిప్పగలడు కదా. దేవుడు కఠినపరచడం ఎందుకు ఫరో హృదయాన్ని? దేవుడే మంచిగా మార్చొచ్చు కదా అని అనుకుంటారు. కానీ దేవుడికి తెలుసు ఎవరిని సాఫ్ట్గా డీల్ చేయాలో, ఎవరిని హార్డ్గా డీల్ చేయాలో. కొరేషు దేవునికి లోబడిన వ్యక్తిగా ఉన్నాడు. కొరేషు దేవుని దృష్టికి ప్రీతికరంగా ఉన్నాడు. అతన్ని సాఫ్ట్గానే డీల్ చేశాడు. అతడు ఇశ్రాయేల్ని పంపగా దేవుడు కొరేషును బహుగా దీవించాడు. కానీ రాజు అయినటువంటి ఫరో బహు దుర్మార్గంగా దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేల్ని బహు కఠినపరిచాడు, బహుగా బాధపరిచాడు. దారుణాతి దారుణంగా 400 సంవత్సరాలు వాళ్ళ కష్టార్జితాన్ని దోచుకున్నాడు. ఐగుప్తీల మీద దేవుని కోపముంది, ఫరో మీద దేవుని కోపముంది. ఫరో యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి ఫరోని శిక్షించుట దేవుని చిత్తమై ఉన్నది. అయితే శిక్షించే విధానం కూడా దేవుడు తన మహిమకరంగా మార్చుకుంటాడు. దేవుడు అంటున్నాడు ఇక్కడ చదవబడిన వాక్యంలో, నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకు నేను నిన్ను నియమించాను. నిన్ను హెచ్చించినోడు నేనే. అంచెలంచెలుగా కొట్టి, ఎవడో మర్చిపోలేని విధంగా కొట్టి, సమస్త ప్రజలు కూడా యెహోవాయే దేవుడని, మీరు పూజించే దేవతలు, మీరు పూజించే విగ్రహాల కంటే మించిన శక్తి గల దేవుడని మీరు తెలుసుకోవాలా, ఐగుప్తీయులు తెలుసుకోవాలా. మిమ్మల్ని శిక్షించడం ద్వారా ఇశ్రాయేలు దేవుడు ఎంత గొప్పవాడని ఇశ్రాయేలు తెలుసుకోవాలా, ప్రపంచం తెలుసుకోవాలా. వాడిని శిక్షించడం జరిగింది. దేవుని నామ మహిమార్థంగా కార్యం జరిగింది. ఆయన ప్రజలను విడిపించడం కూడా జరిగింది. నేను ఈరోజు ఈ మాట చెప్తున్నప్పుడు మనమందరం కూడా ఏదో ఒక రాజైన ఫరో, ఒక రాజైన కొరేషుని తీసుకోవద్దు, మన లైఫ్కి అప్లై చేసుకుందాం. దేవుని మాటకు లోబడి మనము రాజైన కొరేషులాగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామా? లేదు, నా భుజబలము, ధనబలము, రాజకీయ బలము, ఆ బలాన్ని, ఈ బలాన్ని, సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకుని దేవుని మాటకు, ప్రసంగానికి, ఆదివారం చెప్పే వాక్యాన్ని ఏమాత్రం కూడా రిసీవ్ చేసుకోకుండా, ఏమాత్రము తన జీవితంను సరిచేసుకోవడానికి ఉపయోగించుకోకుండా, ఎవరి చిత్త ప్రకారంగా, ఎవరి ఉద్దేశ ప్రకారంగా వాడు నడుస్తూ ఉంటే మనం కూడా ఫరో లాంటి కఠినమైనటువంటి విధానాన్ని, దేవుని ద్వారా కఠినమైన శిక్ష అనుభవించక తప్పదు. జాగ్రత్త. దేవా, నా హృదయాన్ని కఠినపరచకుండా
నీ వాక్యానికి ఎప్పటికప్పుడు లోబడి నాకు ఏ బలమున్నా నీ మీద ఆధారపడి జీవితం నాకు ఇవి ప్రభు అని దేవుడిని అడగాలి. ఎందుకంటే దేవునికి తెలుసు ఎంతటి వాడినైనా సరే ఎలా వంచేలో దేవునికి తెలుసు. ఫరోనే చూడండి, మొదటిసారి మోషే వెళ్ళి ఫరోతో చెప్పినప్పుడు ఫరో నోటి నుంచి వచ్చిన మాట ఏంటో తెలుసా? యెహోవా ఎవడు? వై షుడ్ ఐ కేర్? నిర్గమాకాండం 5:2 ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలు పోనిచ్చుటకు యెహోవా ఎవడు? 5 యెహోవా ఎవడన్నాడు నిర్గమాకాండం. 8 వచ్చేటప్పటికి దేవుడు యెహోవా ఎవడని నిరూపించి చూపించాడు. అదే నోట నుండి నా కొరకు ఆ యెహోవాకు ప్రార్థన చేయండి అని దండం పెట్టాడు. చదవండి అన్నమాట. నిర్గమాకాండం 8:28. అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడిని యెహోవాకు బలర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చేదను గాని దూరంగా పోవద్దు, మరియు నా కొరకు వేడుకొనుడు. నేను ఎవరు అడుగుతున్నాడు? ఫరో అడుగుతున్నాడు, నా కొరకు దేవుణ్ణి ప్రార్థన చేయండి. మన పరిస్థితి అంతే. మనలో చాలా మంది ఏదో అంటారు చూసారా, అందితే కాళ్ళు, అందితే పేక, అందకపోతే కాళ్ళు అని. అన్నీ బాగుంటే అసలు దేవుని లెక్క చేయము. దేవుడు 2-3 దెబ్బలు కొట్టేటప్పటికి చక్కగా దేవుని దగ్గరికి హంబుల్గా వచ్చేస్తాం. తెగ ప్రార్థన చేస్తాం. దేవుడు ఆ కష్టం నుంచి బయటికి రప్పించాడు అనుకోండి, దేవుడు ఆ కష్టాల నుంచి తప్పించిన వెంటనే మరలా అసలు ఎంత దారుణంగా మనం విచక్షణ కోల్పోతామంటే విత్ ఇన్ ఫ్యూ అవర్స్ అండ్ ఫ్యూ డేస్లోనే మరలా మన పాత జీవితానికి వెళ్ళిపోతాం. చూడండి, ఇక్కడ ఫరోని దేవుడు శిక్షించినప్పుడు వాళ్ళలో చాలా దీనత్వం వచ్చింది. మిమ్మల్ని పంపేస్తానని వాడు ఆ కష్టం తీరిపోయిన వెంటనే నిర్గమాకాండం 9:34 చూస్తే, అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములను నిలిచిపోవుట చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపము చేయుచు తమ హృదయములను కఠినపరుచుకొనిరి. ఈ మాటలు మనం చూసినప్పుడు దేవుడు జబ్బు రప్పించినప్పుడు, ఆపద రప్పించినప్పుడు అద్భుతంగా మారిపోతాం. సాక్ష్యాలు చెప్పేస్తాం, దేవుడి కొరకే బ్రతుకుతామంటాం. ఆ కష్టం తీరిపోయి సుఖ సౌఖ్యాలు వచ్చిన తర్వాత, సంతోషం సమాధానం వచ్చిన తర్వాత వెంటనే మరలా పాపము చేయుచు, అక్కడ ఆ మాట ఉంది కదండి, వారు ఇంకా పాపము చేయుచు తమ హృదయమును కఠినపరుచుకొని. అటువంటి జీవితం మనలో ఎప్పుడు ఉండకూడదు. ఒకవేళ ఉంటే కనుక దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నన్ను కరుణించు, ప్రభువా ఎప్పటికప్పుడు నా మనసాక్షిని నన్ను నేను ప్రశ్నించుకుంటూ నన్ను నేను సరి చేసుకునే జీవితం దయచేయి తండ్రి. నా కళ్ళు ఎప్పుడు నెత్తికెక్కించొద్దు ప్రభువా. ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి పౌలు గారిని వంచడానికి ముళ్ళు పెట్టినట్టు నాకు ముళ్ళు పెట్టు ప్రభువా. అంతేగాని నన్ను విడిచిపెట్టొద్దు ప్రభువా, నన్ను అణుచు ప్రభు అని దేవుడిని అడుగుదాం. దేవుడు మనల్ని ముళ్ళు పెట్టి గుచ్చి అనపక ముందే ఎప్పటికప్పుడు ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, పరిశుద్ధ సహవాసం ద్వారా దేవునికి ప్రీతికరంగా మనం సరి చేసుకుందాం. నిత్యము ప్రభు కృపలు ఆనందిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. మహిమగల తండ్రి, మీరు ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు. ధ్యానించిన వాక్యం మాకు రక్షణ వాక్యముగా, దీవెన వాక్యంగా, ఎన్నడూ మా హృదయం కఠినపరుచుకోకుండా సుఖ సౌఖ్యాలు పెరిగినా గడగడ వణుకుతూ సంతోషించే పరిశుద్ధ జీవితం నీలో మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి ఆయన కృపలో మనల్ని రక్షించి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.